పార్లమెంటు ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం ఊహించని హైడ్రామాకు తెరతీసింది. ఒక్కసారిగా ఓరుగలులో ఉద్రిక్త వాతావరణానికి కారణభూతమైంది. ఇంతకు ఆరూరి రమేష్ రాజకీయ భవిష్యత్తు ఏం మలుపులు తిరగనుంది? కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడానికి డిసైడ్ అయిన ఆరూరి రమేష్ ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిశారు. మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకోవడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ ప్రశాంత్ నగర్లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని అచ్చం సినీ ఫక్కీలో ఊహించని హైడ్రామా చోటు చేసుకుంది. అప్పటికే ఆరూరి రమేష్తో హరీష్ రావు ఫోన్లో మంతనాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్కు సిద్ధమవుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య, మాజీ కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కొంతసేపు మంతనాలు జరిపి అక్కడి నుండి ఆరూరి రమేష్ను వారి వెంట తీసుకువెళ్లారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో ఆయన తీసుకువెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆరూరి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరూరి రమేష్ను తీసుకువెళ్తున్న వాహనాన్ని ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. అనంతరం వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లారు. మార్గమధ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్, వరంగల్ మధ్య జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆరూరి రమేష్ను తీసుకువెళ్తున్న వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆరూరి రమేష్ను కారులో నుండి బయటకు గుంజే క్రమంలో ఆయన చొక్కా చినిగిపోయింది. వారికి నచ్చజెప్పి తిరిగి అదే వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో మరోసారి భువనగిరి వద్ద ఆరూరి రమేష్ను తీసుకువెళుతున్న వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. వారికి కూడా నచ్చజెప్పి ఆయన హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు. అయితే ఆరూరి రమేష్ను వరంగల్ పార్లమెంటు స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ నేతలు ఇప్పటికే ఆయనకు వరంగల్ పార్లమెంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో కొంతమంది నేతలతో ఆరూరికి పొసగడం లేదు. ఈ క్రమంలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడానికి దాదాపుగా డిసైడ్ అయిపోయారు. ఆయన ఇంటి వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను కూడా తొలగించారు. జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ను కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. మరి ఆయన నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? కేసీఆర్ ఏం హామీ ఇస్తారు? ఆరూరి బీఆర్ఎస్లో కొనసాగుతారా లేక బీజేపీ గూటికి చేరి వరంగల్ పార్లమెంట్ నుండి అభ్యర్థిగా దిగుతారా అనే చర్చ జిల్లాలో కొనసాగుతోంది.
ఇంత హైడ్రామా తర్వాత తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ పార్టీలోని కొనసాగుతానని ఆరూరి రమేష్ క్లారిటీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. బీజేపీ నేతలను కలిసిన ఫోటోస్, వీడియోస్ను సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై జరిగిన హైడ్రామాతో పొలిటికల్ కెరీర్లో ఆయనకు తీవ్ర నష్టాలను కొని తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.